గురుగారు, శ్రీ మహావిష్ణువు ధరించే చక్రాయుధానికి చాలా వైశిష్ట్యం ఉందంటారు కదా, ఏమిటి ఆ ప్రత్యేకత తెలియజేస్తారు? సుదర్శన చక్రం అనేది అంధకారంలో ఉన్నటువంటి జీవుడి యొక్క అజ్ఞానాన్ని పారద్రోలి భగవద్ దర్శనాన్ని నీకు అందించే అద్భుతమైన ఆయుధము, సాధనము, ఔషధము. సుదర్శన ఆయుధం అసలు స్వామికి ఎలా వచ్చింది అని ఒకసారి పరిశీలిస్తే, విశ్వకర్మ తన కూతురైన సంజ్ఞాదేవిని సూర్యుడికిచ్చి వివాహం చేశాడు. అద్భుతమైన, అఖండమైన, మహోజ్వలమైన, ప్రచండమైన ఆ సూర్యశక్తిని చూసి సంజ్ఞాదేవి తట్టుకోలేకపోయింది. పుట్టింటికి వచ్చింది. అప్పుడు విశ్వకర్మ ఆ సూర్యుడిని సానబట్టాడు. సానబట్టేటప్పుడు వచ్చే తేజస్సునంతా ఒక వలయాకారమైనటువంటి ఆయుధంగా మార్చాడు. ఆయుధంగానైతే దాన్ని మార్చాడు, కానీ దాన్ని ఎవరు భరించగలరు, ధరించగలరు? అంత శక్తి ఎవరికి ఉన్నది అని ఆలోచిస్తే శ్రీ మహావిష్ణువు మాత్రమే దీనిని ధరించి భరించి లోక కళ్యాణం కోసం దీనిని ఉపయోగించగలడు అని తెలుసుకొని శ్రీ మహావిష్ణువుకు ఈ సుదర్శన చక్రాన్ని కానుకగా ఇచ్చాడు. సంకల్ప మాత్రం చేత శత్రువు శరస్సును ఖండించి తిరిగి తన స్వస్థానానికి చేరేటువంటి శక్తి కలిగినది ఈ చక్రాయుధం. బాగుంది, శ్రీ మహావిష్ణువు చక్రాయుధం ధరిస్తే మాకొచ్చే ప్రయోజనం ఏమిటి అన్న సందేహం వింటున్నటువంటి శ్రోతకు కలగవచ్చు. నాయనా, ఆ చక్రం ఎక్కడో లేదు, నీలో ఉన్న సహస్రారమే ఆ సుదర్శన చక్రం. మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుదమాకాశముపరి మనోభిభ్రూ మధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధము, ఆజ్ఞాచక్రమని 6 చక్రాలను మనం సాధన ద్వారా కుండలిని పరాభట్టారిక యొక్క షట్చక్ర విధి సంచారం ద్వారా అక్కడికి చేరుకున్న తరువాత అక్కడ నుంచి సహస్రారంలో ఉన్నటువంటి ఆ ఈశ్వర చైతన్యాన్ని గుర్తించే ప్రయత్నాన్ని నువ్వు ప్రారంభించినప్పుడు ఆ ప్రయత్నంలో నువ్వు ఎదుర్కొనేటువంటి ఆటంకాలన్నింటినీ, అజ్ఞానాన్నంతటిని పారద్రోలి నీకు సుధాధరాసరై చరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునర్పిరసామ్నాయ మహతః అని చెబుతారు సౌందర్య లహరిలో ఆదిశంకర్లు. అమృతం వర్షంగా కురుస్తుంది నీలో. మరి ఇలా నువ్వు చేసేటువంటి అద్భుతమైన సాధనలో నీకు సహకరించేది ఆ సుదర్శన చక్రం. అందుకే దేవాలయాలలో సుదర్శన చక్రాన్ని అందరి దర్శనార్థము గోపురం మీద పెడతారు. ఎందుకంటే చాలా ప్రసిద్ధ దేవాలయాలలో ఊరిలో జనాలందరికీ ఆపద వచ్చినప్పుడు ఆ సుదర్శన చక్రం అటు తిరిగి మరీ వాళ్ళని రక్షించేదిట. భద్రాచలంలో ఉన్నటువంటి రామచంద్ర స్వామి వారి ఆలయం మీద ఉన్నది కూడా మానవ ప్రతిష్ఠితం కాదు. ఏ చక్రాన్ని అక్కడ పెట్టినా అది గాలికి కింద పడిపోతూ ఉంటే, కారాగారంలో ఉన్న రామదాసుకి ఈ విషయం తెలిసి నిరాహారంగా ఉంటే కలలో కనపడి గోదావరిలో నేనే నీకు దొరుకుతాను అని చెప్పినప్పుడు అక్కడ వీళ్ళు వెళ్ళి ఆ స్థలంలో చూస్తే అద్భుతమైన సుదర్శన చక్రం వారికి లభించింది. అదే ఈరోజు గోపురం మీద ఉన్న అద్భుతమైనటువంటి ఆ స్వామి యొక్క చక్రాయుధము అని ఐహిత్యం తెలియజేస్తోంది. కాబట్టి అద్భుతమైన స్వామి ఆయుధాన్ని స్మరించి స్తుతించి, ఒక్కొక్క ఆయుధం కూడా ఒక్క శక్తి స్వరూపమే, జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవని చెప్పటమే సుదర్శన చక్రాన్ని, సుదర్శన ధ్యానాన్ని చేయటంలో. అసలు సుదర్శనము అంటేనే భక్తై సుఖేన దర్శతి అని, అద్భుతమైన దర్శనాన్ని నీకు ప్రదర్శించే. దర్శనము అంటే చూడటం, సుదర్శనము అంటే మంచి వీక్షణను నీకు కలగజేసేటువంటి లక్షణము కలిగినది అని. సో అలాంటి చక్రాయుధాన్ని స్మరిస్తూ జీవితాన్ని పావనం చేసుకునే ప్రయత్నం చేద్దాం.